ఈరోజు ఈ నార్పల మండలంలో పెద్ద ఎత్తున మన మధ్యమాన రాజు ఈ సంఘానికి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నారు. ఆయన ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున యూత్ రావడం చాలా సంతోషకరమైన విషయము. ఈ భారతీయ భీమసేన ఉద్దేశం ఏమిటనేది మనకి ముఖ్యంగా తెలుసుకోవాల. ఎందుకంటే ఎన్నో సంఘాలు ఉన్నాయి, ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఈ రోజు మళ్ళీ ఈ భారతీయ భీమసేన ఎందుకు పుట్టాల్సి అవసరం వచ్చింది అనేది ప్రతి ఒక్కరికి తెలుసల్లా. ఇక్కడ మనం తరతరాల నుంచి వెనుకబడిన జాతులుగానే బతుకుతున్నాం. ఎన్నో ఏళ్ల నుంచి ఈ భారతదేశాన్ని ముస్లింలు పరిపాలించారు, రాజులు పరిపాలించారు, తర్వాత మహమ్మదీయులు పరిపాలించారు, తర్వాత బ్రాహ్మణులు పరిపాలిస్తున్నారు. మరి బ్రాహ్మణులు పరిపాలించే కాలం నుంచి మనుగ్రంథం అయిపోయినాక భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత ఈ భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పుణ్యమా అని చెప్పేసి ఏ కులానికి ఏ వాటా మనకి దక్కడం జరిగింది. బీసీలకి అయితేనేం, ఎస్సీలకి అయితేనేం, ఎస్టీలకి అయితేనేం వీరందరికీ కూడా రిజర్వేషన్లు కల్పించి వారిని కూడా రాజ్యంలో పాల్గొనాలని చెప్పేసి రాజులు రాజ్యాలు కూల్చివేసి ఒక ఓటు అనేది మనకి ప్రసాదించి ఆ ఓటు ద్వారాగా ప్రజాస్వామ్యాన్ని ఎన్నుకోవాల్సిన పరిస్థితిని రాజ్యాంగం ద్వారాగా మనకు తెలియజేశాడు అంబేద్కర్ గారు. మరి ఆయన చేసిన త్యాగానికి మనం ఇక్కడ బీసీలు అయితేనేమి, ఎస్సీలు అయితేనేమి, ఎన్నుకోబడిన ఓసీలు అయితేనేమి వీరందరికీ ఈరోజు పంచాయతీల్లో కానీ, వార్డు నంబర్లుగా కానీ, లేదంటే ఇతరాంధ్ర రాజకీయంగా ఎమ్మెల్యే ఎంపీలు కానీ ఈ అవకాశాలు వస్తున్నాయంటే మనకి అక్కడ రిజర్వేషన్ ఉంది కాబట్టి వాళ్ళు మనకి పిలిచి టికెట్ని ఇస్తున్నారు. లేకపోతే రాజ్యం వాళ్ళదే, రాజ్యాలు వాళ్ళవే తరతరాలుగా కొనసాగినాయి. కావున మిత్రులారా, మనము ఇప్పుడున్నటువంటి టీడీపీ, వైసీపీ ఏ పార్టీలు అయితే ఉన్నాయో ఆ పార్టీల్లోకి మనము ఈ నార్పల మండలానికి మనము పోటీ చేయాలనుకున్నాం అనుకో, సర్పంచ్గా దాదాపు 10-20 లక్షలు అడుగుతారు వాళ్ళు. ఆ 20 లక్షలు కూడా సాలకొస్తాయి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ, వైసీపీ కమర్షియల్ రాజకీయాలు అయిపోయారు. డబ్బు ఉంటేనే పోటీలోకి పోవచ్చు, లేకపోతే లేదు అనేది ఇక్కడ నిరూపిస్తుంది. కావున అందుకని ఇలాంటి పేద వర్గాలకి ఏం చేయాలా, మనకు రాజ్యాంగం అంటే ఏమో తెలియజేసుకోవాలా, అంబేద్కర్ కలలుగన్న రాజ్యం చూడాలా, తర్వాత మన పూలే గారు ఏం చెప్పారు, మనం ఎన్ని రోజులు ఇలాంటి బతుకులే బతుకుతాము, రాజ్యం లేకపోతే ఏ జాతుల్లో మనం బతుకుతున్నామో ఆ జాతులు అంతరించే ప్రమాదంలో పడిపోయే అవకాశాలు ఉన్నాయి. కావున మనం అందరము సంఘటితం కావాలా. ఇప్పుడు యూత్ అంటే చాలా మంది అనుకుంటారు అల్లరి చిల్లరగా తిరగడము, తాగడము, తిరగడము, గంజాయికి, మత్తులకి ఇలా బానిస అవుతున్నారు. కానీ అలా బానిస కాకుండా మనము రాజ్యాంగాన్ని పట్టుకోవాలా. గంజాయి పట్టుకున్న చేతిలోనే రాజ్యాంగం పట్టుకోవాలా. తర్వాత ఏ మందు పట్టుకున్న బాటల్లోనే కండవ పట్టుకోవాలా. మనము ఏదైతే తప్పుడు దోవలు పోతున్నామో, ఏవైతే తప్పుడు కేకలు ఎత్తున్నామో, జై జగన్, జై చంద్రన్న, జై లోకేష్ అని అడుతున్నామో అదే పిడికులతోనే జై భీమ్ నడసల్లా. జై భీమ్ అని చెప్పి జై అంబేద్కర్ నడసల్లా, జై పూలే అనల్లా, జై మన రాజ్యం అనల్లా. కాబట్టి మన రాజ్యం కోసం మనం అందరము ఐక్యం కావాలా. కాబట్టి మన రాజ్యం సాధించుకోవాలంటే ఏం చేయాలా, యూత్ అంతా ఐకమత్యంతో కలసాల. ఇప్పుడు ఉన్నటువంటి స్థానిక ఎలక్షన్లు తొందరలోనే ఉన్నాయి, జనవరి తర్వాత ఈ ఏపీలో. కాబట్టి ఈ స్థానిక ఎలక్షన్లో చాలా మంది యూత్ని ఇప్పుడున్నటువంటి టీడీపీ, వైసీపీ వాళ్ళు బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చో, మందు ప్యాకెట్లు ఇచ్చో వారి కోసం జేజేలు కొట్టించుకోవడము, వాళ్ళ కోసం ఫ్లెక్సీలు దింపించుకోవడము, వాళ్ళ కోసం అల్లర్లు చేయించుకోవడము, వాళ్ళ కోసం మనం జైలు పోవడము ఇవి నిరంతరం జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు 2029 నుంచి కానీ ఇప్పుడు స్థానిక ఎలక్షన్ల నుంచి కానీ మనం కొద్దిగా మార్పు చెందాల. ఎందుకంటే వాళ్ళు ఎవరైతే ఇప్పుడు బడాబాబులు, బడా లీడర్లు ఉన్నారో వాళ్ళకి మనకి సేమ్ తేడా ఉండేది ఒకటే. వాళ్ళకు ఒక కులం ఉంది, రెడ్డి, కమ్మ, నాయుడు అని. మనకి కులం తక్కువ ఉంది అంటున్నారు. కానీ వాళ్ళకు డబ్బు ఉంది, మనకు డబ్బు లేదు. కానీ వాళ్ళతో పాటు సమానంగా ఎదగడానికి డబ్బు కంటే విలువైంది, కులం కంటే విలువైంది, మతం కంటే విలువైంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఓటు ఇచ్చాడు. ఆ ఓటే నీకు ఆయుధం, ఆ ఓటే నీకు రక్షణ. ఆ ఓటు ఉంది కాబట్టి ఈరోజు నువ్వు తల్లి గర్భంలో పుట్టినప్పటి నుంచి నెల ఇంజక్షన్లతో నుంచి స్టార్ట్ చేస్తే నువ్వు అంగన్వాడీలోకి వెళ్ళినా, తర్వాత విద్యా పాఠశాలలోకి వెళ్ళినా, మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా, తర్వాత ఉద్యోగాల్లోకి వెళ్ళిపోయినా, తర్వాత ఎన్ని సకలం నీ దగ్గరికి వస్తున్నాయంటే అది కేవలము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టిన భిక్ష.
అందులో భాగంగానే ప్రధానమైనది ఓటు. ఆ ఓటు ఉంటేనే నీకు పథకం. ఇప్పుడు స్థానిక ఎలక్షన్లో చూడండి, మీరే గమనిస్తారు, ఎవరికైనా ఓటు లేదంటే ఆ పిల్లవాడిని ఎవరు హెచ్చరియరు, ఓటు లేని వాళ్ళని. అదే ఓటు ఉన్నవాడిని చూడకండి, వాళ్ళకి విలువ, మొక్కుతారు, దండాలు పెడతారు, ఓటు వేయాలని చెప్తారు. ఇట్లా రకరకాలుగా ఓటు ఉంటేనే మనకి విలువ సమాజంలో. కాబట్టి అలాంటి ఓటుని మనం కాపాడుకోవాలా, అలాంటి ఓటుని మనకి మనం వేసుకోవాలా. మనమే వార్డు నంబర్లు కావాలా, మనమే సర్పంచులు కావాలా, మనమే ఎంపీటీసీలు కావాలా, మనమే జెడ్పీటీసీలు కావాలా. మళ్ళీ ఇవన్నీ కావాలంటే ఏం చేయాలి మనము? ఫస్ట్ ఐక్యత కావాలా. డబ్బుకి రాజ్యాంగానికి రాజకీయానికి సంబంధమే లేదు. వాళ్ళు సృష్టిస్తున్నారు డబ్బు ఉంటేనే రాజకీయం చేయగలము అని. కానీ ఇది నిరూపించారు ఎవరు? ఉత్తరప్రదేశ్లో మనకి మాన్యశ్రీ కాంశీరామ్ గారు 1 రూపాయి ఖర్చు పెట్టుకోకుండా కుమారి మాయావతి గారిని 4 సార్లు ముఖ్యమంత్రి చేశాడు. అంత పెద్ద రాష్ట్రానికి, మన ఇండియాకి గుండెకాయ లాంటిది అది ఉత్తరప్రదేశ్. మరి అలాంటి ఒక వ్యక్తి ఒక స్త్రీని బయటికి తీసుకొచ్చి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేశారంటే, మరి మనం ఇంతమంది పురుషులు ఉన్నాము, కనీసం ఒక నార్పల్ మండలానికి సర్పంచ్ కాలేమా? లేదంటే ఒక వార్డులో ఒక నంబర్ కాలేమా? ఇది మనలో మనకి పడలా. ఇది మనం, వాళ్ళు తల్లి గర్భంలో పుట్టినారు, వాళ్ళు రాజ్యం వెళ్తున్నారు. మళ్ళీ మనం తల్లి గర్భంలో పుట్టి తల్లిదండ్రులకి ఏం తీసుకొస్తున్నాము? సాయంత్రం మీదలకి మద్యము, కొట్లాట్లు, గొడవలు. ఈ విధంగా మనకి పోలీస్ స్టేషన్కి వెళ్తే నేర చరిత్రలు, అల్లరోడు, చిల్లరోడు, రకరకాల కేసులు, బైండ్ ఓవర్లు, రౌడీ స్పీటర్లు. మరి ఇవేనా మనం తల్లిదండ్రులకు గిఫ్ట్ ఇవ్వడం? కాబట్టి మన తల్లిదండ్రులకి జన్మనిచ్చినందుకు వారికి ఏదైనా రుణం తీర్చుకున్నామంటే మనం ఎదగడమే. మనము ముఖ్యంగా ఎదిగి నీ శక్తి ఉన్నంత వరకు వార్డు నంబర్ అవుతావా, సర్పంచ్ అవుతావా, లేదంటే జిల్లాని పరిపాలించేవాని అవుతావా, రాష్ట్రాన్ని పరిపాలించేవాని అవుతావా, అవన్నీ మనకు మనమే నిర్ణయించుకోవాలా. ఎవరు పుట్టుకతోనే ఎవరు నడవరు. కాబట్టి పుట్టుకతోనే ఎవరు పేరు సంపాదించుకోరు. కాబట్టి వాళ్ళకి డబ్బు ఉంది, తొందరగా ఎదుగుతున్నారు. మనకు డబ్బు లేదు, కొద్దిగా లేటుగా ఎదుగుతాం, అంతే తేడా. కాబట్టి ఫస్ట్ మనము చెడుదారులను వదిలేసి, రాజ్యంలో ఏం జరుగుతుంది, ప్రతి ఒక్కరి చేతిలోనూ స్మార్ట్ ఫోన్ ఉంది. కాబట్టి మనము ఇతరాంధ్ర జెండాలకి జై కొట్టడం చాలు. వాళ్ళని మోసి మోసి భుజాలు కందిపోయినాయి. కాబట్టి ఇప్పటి నుంచి మన జెండా మనమే మోద్దాం, మన లీడర్షిప్ని మనమే మోసుకుందాం. కాబట్టి మన డబ్బు మనమే కొట్టుకునే రోజులు వచ్చినా కనుక మీరు ఈ భవిష్యత్ తరాల్లో ముందుకు పోతారని చెప్పేసి మన యూత్ ప్రెసిడెంట్, కొత్తగా ఎన్నుకున్నటువంటి జిల్లా యూత్ ప్రెసిడెంట్కి అండదండలుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. దిలీప్కి చాలా శుభాకాంక్షలు మిత్రమా. కాబట్టి ఇలాంటి యువకులు ముందుకు వచ్చినప్పుడు మనం సపోర్ట్ చేయాల. తర్వాత వీళ్ళు చూసుకున్న నడవడికల్లో, వీళ్ళు చేసి ఎదుగుతున్న లీడర్షిప్ లో మీరు కూడా ఎదగల, మీరు కూడా ముందుకు రావచ్చి ఎదగల. ఇప్పుడు జిల్లాకి ఈయన వచ్చినాడు, ఈయన రాష్ట్రానికి వెళ్ళినప్పుడు మీరు జిల్లాలోకి వచ్చేటట్లు ఉండాల. తర్వాత పోతలయ్య మండలానికి వచ్చాడు, మండలంలో ఆయన ఒక లీడర్షిప్ గుర్తించిన తర్వాత జిల్లాలో పోయినప్పుడు తర్వాత వెనకాల మీరు మళ్ళీ లీడర్షిప్ కావాల. ఇట్లా ఓరుకోరు మనం సాయం చేసుకుని ముందుకెళ్తే రాబోయే ఎలక్షన్ లో మనకంటూ ఓట్ బ్యాంక్ నిరూపించుకుంటే, అప్పుడు ఆ ఓటు బ్యాంక్ మనకి ఎప్పుడైతే మన బాక్సుల్లో పడతాయో ఆ ఓటు బ్యాంక్ చూసి పోలీస్ స్టేషన్లోకి పోయినా, ఎంఆర్ ఆఫీసులకు పోయినా, పంచాయత్ ఆఫీసులకు పోయినా, రాండి కూర్చొని దిలీపు, రాండి పోతలయ్య, రాండి రాజు, రాండి మారుతి గారు అని చెప్పి కుర్చీలు వేసి కూర్చోబెడతారు. మరి రాజ్యంలోకి మనకి ఎలాంటి పాత్ర లేకపోతే వీళ్ళు ఇంకా బిచ్చగాళ్ళు, వీళ్ళు మద్యానికి, బిర్యానీకి ఇంకా ఆశపడే వాళ్ళు, గొడవలకి పోయేవాళ్ళు. కాబట్టి వీళ్ళకి ఎలాంటి గౌరవ మర్యాదలు అనేది ఉండవు, వీళ్ళకి ఆత్మగౌరవమే లేదని చెప్పేసి ఏ ఆఫీసర్ కూడా మనకి వీళ్ళని ఇవ్వరు. కనుక మన విలువని మనం కాపాడుకోవాలంటే మనం ఆత్మగౌరవంతో బతకాల. మనం ఆత్మగౌరవంతో బతకాలంటే ఏం కావాలా? మన ఓటును కాపాడుకోవాలా. మనము ఎవరికంటే తక్కువ కాదు అనేది వదిలేయాల. ఇక్కడ డబ్బు ఉన్నోడా లేనోడా కాదు ముఖ్యము. ఫస్ట్ ఉన్నోడు పైన ఉంది, లేనోడు కింద ఉన్నా కదా. కానీ ఉన్నోడికి ఒకటే మనసు ఉంది, నీకు ఒకటే మనసే ఉంది. మరి నీకు నువ్వు ఎందుకు తక్కువ చేసుకుంటున్నావు? కాబట్టి నీవు తక్కువ చేసుకోకుండా నేను కూడా ఉన్నోనితో పాటే సమానత్వము. కాబట్టి నాకు ఆత్మగౌరవం ఉంది, నాకు ఆత్మాభిమానం ఉంది, నేను ఎవరి కింద తల ఉంచను, నేను ఎవరికి బానిస కాదు అనేది మన మనసులో గట్టిగా ప్రమాణం చేసుకోవాలి. ఆ ప్రమాణం చేసుకున్న రోజే నీకు విలువ వస్తుంది, నిన్ను చూసుకొని నీ తల్లిదండ్రులకు విలువ వస్తుంది, తర్వాత నీ పుట్టబోయే పిల్లలకి విలువ వస్తుంది, సమాజంలో కొద్దిగా గౌరవ మర్యాదలు అనేది దక్కుతాయి. మనము అప్పుడు సమాజంలో మనం కూడా మనుషులమే కదా అని చెప్పేసి ఎదుటి వాళ్ళు గుర్తిస్తారు.
కాబట్టి అలాంటి గుర్తించాలంటే ఫస్ట్ నీ జీవన విధానాన్ని నువ్వు మార్చుకోవాలా. కాబట్టి మిత్రులారా, ఇప్పటి నుంచి చెడు వ్యసనాలకి దూరంగా ఉందాము. ఎందుకంటే ఈ రోజు నేర చరిత్రలో దాదాపు యువకులవే ఎక్కువ 95% మన పోలీస్ స్టేషన్ లో రిజిస్టర్లు అవుతున్నాయి. కాబట్టి యువత అనేది మేలుకోవాలా. రాజ్యాంగాన్ని చదవండి, అంబేద్కర్ని తెలుసుకోండి, పూలేని తెలుసుకోండి, తర్వాత సావిత్రిబాయి పూలేని తెలుసుకోండి. ఇలాంటి మన కోసం ఎందరో త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు మన జీవితాల కోసం. వాళ్ళందరి జీవితాలు తెలుసుకొని మునుముందు మనకి ముందుకెళ్తూ ఈ రాజ్యంలో మనం పరిపాలించడానికి ఒక అడుగు ముందుకేస్తే మన తల్లిదండ్రులకి రుణం తీసుకునే వాళ్ళం అవుతాము. మన తర్వాత పుట్టిపోయే పిల్లలకి ఆత్మగౌరవము, ఆత్మవిశ్వాసం నేర్పించిన వాళ్ళం అవుతామని చెప్పేసి మీ అందరికీ చేతులు జోడించి మనవి చేసుకుంటాను మిత్రులు.